న్యూస్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ కూడా ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, జగన్ సర్కార్ కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం కనీసం 2-3 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేకపోతున్నారని విమర్శించారు. ఇక గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి.